ఆ భయం అనేటువంటిది పోవాలి అని అంటే ఖచ్చితంగా బీజేపీ మనతో ఉంది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చిందని నేను అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి బీజేపీకి పొత్తులు లేకపోతే ఈ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కమిషను లేకపోతే మిగతా ఇవన్నీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తారనో ఇలాంటి అనుమానాలు కూడా ఏమన్నా ఉంటే ఉండొచ్చు. దాని మీద బీజేపీ మాతో ఉంటే వ్యవస్థలు సహకరిస్తాయి, అదేవిధంగా ధైర్యం వస్తుంది, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవచ్చు. ముగ్గురుగా 3 పార్టీలు ఉన్నాయని అంటే 2014 లాంటి కాంబినేషన్ అంటే గెలుస్తుంది అనేటువంటి ఒక వాతావరణం రావచ్చు అనేటువంటి దాని మీద ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకోసమనే కలుస్తున్నారు బీజేపీతో అనేది. నష్టమైతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉంది. తెలుగుదేశం జనసేన కూటమి అయితే వాళ్ళిద్దరికి కొంత పాజిటివ్ వేవ్స్ ఉండేదానికి అవకాశం ఉంది. జనసేనకి సీటింగ్ వాళ్ళ ఓట్లు పర్సెంటేజ్ పెరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ నేను ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను. ఢిల్లీ రాజకీయానికి సంబంధించి ఢిల్లీకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా రేపు వెళ్తాడు. అంటే బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశము జనసేన బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు విషయాలు మాట్లాడటానికే అమిత్ షా గాని జేపీ నడ్డా గాని మాట్లాడుతున్నాడు. మరి ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రి లేకపోతే కేంద్ర మంత్రులు ఇదే సమయంలో ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు? కారణం ఏంటి? దీని తెర వెనక ఏమైనా రాజకీయం జరుగుతుంది అనేటువంటి ఒక అనుమానం నాకైతే ఉంది. నేను అనుకుంటున్నాను, నా అనుమానము లేకపోతే నా ఒక అభిప్రాయం ఒకవేళ తప్పైతే అవ్వచ్చు. నేనేం చెప్పదలుచుకున్నాను అంటే బీజేపీ చంద్రబాబు నాయుడుతోనూ అదేవిధంగా పవన్ కళ్యాణ్తో మాట్లాడిన తర్వాత రాజకీయ పరమైనటువంటి అంశాలు జగన్మోహన్ రెడ్డితో మళ్ళీ ఆయనతో కూడా మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే దానికి బీజేపీ ఒక ఆలోచన చేస్తుందేమో నాకు అనిపిస్తోంది. ఇప్పుడే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఏం మాట్లాడారంటే మేము ప్రభుత్వం తరఫున రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటిని అడగటానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారండి. అలాగా మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిని మంత్రులను కలిసినటువంటి సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, రాజకీయాలు కూడా ఉంటాయి. అయితే ఏం మాట్లాడొచ్చు బీజేపీ జగన్మోహన్ రెడ్డితో? నాకున్నటువంటి అనుమానం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీ వైపు నుంచి కేంద్ర బీజేపీ పెద్దలు ఒక ప్రతిపాదన చేసేదానికి అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నానండి. ఇది పూర్తిగా నా ఇమాజినేషన్. నా ఊహకే నేను ఇలా అనుకుంటున్నాను. ఎందుకనంటే మీరు ఎన్డీఏలో చేరండి, మీరు చేరితే ఫస్ట్ ప్రయారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే, మిగతా వాళ్ళతో మేము ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు కూడా పెట్టుకోము, మీరు ఎన్డీఏలో చేరితే అనేటువంటి ఒక ప్రతిపాదననే ఆ విధమైనటువంటి ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టేదానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకు? జనసేన ఉంది తనతోనే, అదే విధంగా తెలుగుదేశం కూడా వస్తుంది ఎన్డీఏలోకి. కాదు అని జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ప్రతిపాదన చేస్తారు బీజేపీ వాళ్ళు అని నేను అనుకుంటున్నానంటే దీనికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ, మళ్ళీ అధికారంలోకి రాబోయేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కానీ ఇతర వర్గాల ద్వారా కానీ బీజేపీ దగ్గర అలాంటి సమాచారం ఉంది అనేటువంటిది అది నేను భావిస్తున్నటువంటి అంశం. అందుకని ఎలాగో 25 సీట్లలో కొన్ని సీట్లు అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వచ్చేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఎన్డీఏలో ఉందనుకోండి, అసలు ఇంక తెలుగుదేశంతో పని ఏముంది? జనసేన ఎలాగో ఎన్డీఏలోనే ఉంటుంది.